Rama Jellidi waterfalls done. హలో గైస్, వెల్కమ్ టు హైప్ క్రియేటర్స్. ఇప్పుడు మనమైతే అరకు పైనరీ అనే కొత్తగా ఓపెన్ అయింది ఈ స్పాట్, పార్క్లా చేశారు. ఇక్కడ మూవీ షూటింగ్స్ అయితే అవుతాయి. ఇంతకు ముందు అయితే పరుగు, ఉన్నదోటే జిందగీ, ఇంకా చాలా మూవీస్ అయితే అయ్యాయంట. మనకి ఇంకా తెలీదు, ఒక 2 మూవీస్ తెలిసాయి. ఇది రీసెంట్గా జస్ట్ 1 మంత్ కూడా కాలేదు, November 19th ఓపెన్ చేశారు. కానీ ఇంతకు ముందు యూజ్ చేసేవారు, కానీ ఇలా పైనరీ అని పెట్టి ఏం గవర్నమెంట్ అంటే ఏం లేదు, నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే యూజ్ చేశారు. మీకు మొత్తం క్లోజ్అప్ షాట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను. మీకు అంతా ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చెప్పేదా చెప్తా ఏం చెప్పలేదు మామూలు ఇచ్చి తర్వాత డబ్బింగ్ చెప్తుంది అచ్చు అలా మెల్లిగా మళ్ళీ ఆలోచించి మనం బ్యాగ్ ఉన్నాయి చెప్పండి. గైస్, మనం మార్నింగ్ మదగడ వ్యూ పాయింట్ నుంచి రంజిల్డి వాటర్ ఫాల్స్ వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. హోప్ యూ గైస్ లైక్ అవర్ వీడియోస్ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడికి వచ్చి చెప్తున్నా, అదే ఫోటో ఫ్రేమ్ టు ఈకాంత శ్రీడకంట ఇప్పకేవో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం. అలాగా ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏవో టెంట్లు కూడా వేసారు. చూడు ఒకసారి టెంట్లు చూపి. వెళ్దాం, టెంట్లు చూపిస్తాను. అది జస్ట్ 1 day 2 days ఉంటారు కదా నార్మల్, వాళ్ళ కోసం. అది నువ్వు మధ్యలో ఉన్నాడు, మధ్యలో చెట్లు ఊప్లిస్ చెట్ల, సర్వీస్ చెట్లు అనుకుంటా. సర్వీస్ చెట్లు ఇది, అది ఊప్లిస్.
ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కువ ఎక్కువ అన్న ఫోటోలు వేరే వస్తాయా ఒక చెక్క పెట్టేసి నెట్లెట్టారు అది ఎక్కితే చూపి అలా ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం కనపడట్లే. చాలా బాగుంది. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ పోయి చూస్తే బాగుంటుందని చెప్పు. అక్కడి నుంచి కూర్చొని సన్సెట్ వ్యూ చేస్తే ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కానీ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్స్ కూడా తీస్తాను. చాలు మనకి టైం లేదు అందుకే వెళ్ళిపోతాం. ఇక పైకి వచ్చారు కదా ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. కూర్చుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది సన్సెట్. కూర్చో చూడండి రైల్వే ట్రాక్ అక్కడగా చివరినా ఇంకానా చాలు చూపి రైల్వే ట్రాక్ సన్ ఇంకా సెట్ అవ్వలేదు. టైం అంతా 4:30 సంథింగ్ ఎంత అయ్యింది ఇంకా మనకి ఐడియా లేదు. పొలాలు రైల్వే ట్రాక్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓప్లేస్ చెట్లు సర్విడ్ చెట్లు. సన్సెట్ అయితే ఇంక చూడవలసిన లేదు. ఇక్కడ కరెక్ట్గా వ్యూ బాగుంటుంది. ఏం చెప్పాలి మన కొన్ని యాక్షన్లు ఉండాలి కదా. వచ్చి మరి ఇదంతా చూపించాలి కదా. మీకోసం ఒక పాడాలా. రీసెంట్గా హాయ్ నాన్న మూవీ వచ్చింది కదా, అందులో ఓటీఎమ్మ హిట్ ఈటీఎంలో ఫిట్ రేడియంలా లైట్ పార్టీలో అటు ఇటు ఆ పాట ఉంది కదా. ఇది అరకు కదా, అరకులో రిమిక్స్ ఉంటుంది చూడు. ఓటీఎమ్మ గోల్డ్ ఈటీఎమ్మ లైట్ బాగుంది కదా. చిన్న కామెడీ వేసుకోకండి నన్ను కామెంట్స్లో. ఓన్లీ పార్క్ ఒకటి చిన్న వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. మీకు మేము చెప్పిన తప్పు కానీ ఏమైనా అనిపించుంటే లేకపోతే ఏమైనా మాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. మేము అది ట్రై చేస్తాం. ఎందుకంటే మేము బిగినర్స్ కదా, మాకు కొన్ని మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి మేము ట్రై చేస్తాం. మీరు ఏమైనా మాకు సజెషన్స్ కానీ మీ మిస్టేక్స్ చేసిన ప్రాబ్లం లేదు, మీరు మాకు చెప్తేనే ఒకటి అమ్మ ఇది తప్పు చేసామా అని మాకు అనిపిస్తుంది. ముందు మేము అనుకోలేము కదా. ఆల్రెడీ మేము పెట్టిన 1 కానీ 2 కానీ ఏదో ఒక వీడియోకి మీ నుంచి మాకు సపోర్ట్ అయితే వచ్చింది. ఇందాకలా బోర్డు దగ్గర ఇకాంత అని ఉంది కదా, అది ఏంటో అనుకోని మనకి తెలియలేదు కదా. ఇదిగోండి ఇకాంత అంటే సర్విడ్ చెట్లలో పెట్టేసి పొలాల్లో ఉందన్నమాట. అదే ఇకాంత. ఆ ఫ్రేమ్ అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. అదిరా ఏకాంత దగ్గర మళ్ళీ ప్లే కొట్టు.
సైడ్ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. దాంట్లో ఉన్న వేనే ఏకాంత అని ఉంది. ఒకసారి వే ఇక్కడ నుంచి మీకు షూట్ చూపిస్తాను చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే సూపర్గా నాకు చాలా హైట్ ఉంది. నాకైతే ఎలా బైక్ పసిరి పడుతుంది. మన ఏదో 3 చూసాం కదా, అది ఇక్కడే ఉంది 3 ఏకాంతం పేరు మాత్రం ఎంతగా ఉంది కదా, ఏకాంతం అని. కానీ చెట్లు మాత్రం చాలా అంటే చాలా పొడుగున్నాయి. ఎన్ని ఫీట్లు ఉంటాయి బ్రో? ఎన్ని ఫీట్లు ఉంటాయి బ్రో? ఉండొచ్చు. ఎన్ని ఫీట్లు ఉంటే మరి మామూలు కూడా తెలియదట. కానీ చాలా హైట్ ఒకసారి చూడండి హైట్. సరే మీరు మామూలుగా చూడండి, చాలా అంటే చాలా హైట్ ఉంది. ఇది ఒకసారి చూడు, ఇది చూడండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఎవరో ఒకరు వచ్చింటారు కదా, కనీసం మనకు తెలుస్తున్నారు. ఎవరికైనా ఇది ఈ 3 feet ఎంత ఉంటాయో తెలిస్తే చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మన సబ్స్క్రైబర్స్కి షార్ట్ వీడియోలో ఏదైనా అంటే అరుగుదని కాదు, ఏదైనా షార్ట్ వీడియో అందులో చెప్తాను. ఇలాగా మన వీడియోలో చెప్పాను కదా 3 feet అంతనే అందులో చెప్తాను. నాకైతే తెలియదు, ఇంకా ఉంది వెళ్తున్న కొద్ది అలా వస్తుంది ఏదో. చూడండి పైన అంటారు అనుకుంటా, అదే సర్వీస్ చెట్లువే, పైన కాదు. సర్వీస్ చెట్లు ఎందుకు ఉపయోగిస్తారు ఎవరికైనా తెలుసా? నీకు చెప్పాలా? మనం సెంటరింగ్కి ఓడతాం కదా కర్రలు, దానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత నాకు తెలీదు, కామెంట్లో చెప్పండి ఏమైనా తెలియదు. అంటే ఇదే అండి, ఇదే చూడండి ఒకసారి. డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళిపోయింది అలాగా. ఇక్కడ వరకు బ్రేక్ చేస్తారు, మొత్తం తవ్వేశారు. ఇందాక రైల్వే ట్రాక్ ఉంది కదా, అది చూడండి ఇక్కడ నుంచి వ్యూ. ఈ పొలాలు, రైల్వే ట్రాక్. బాగా పెట్టారు అరకు పైనరీ అనమాట వీడియో. అదిరా అంతే. ఫోటో ఫ్రేమ్ 2 అని పెద్ద పెద్ద అక్షరాలతో ఏదో ఉందన్నారు కదా, అది ఏటి కాదు, ఇదే ఏట్లేదు. ప్లెయిన్ చెక్క చూడండి, చెక్క ఊప్లిస్ చెట్టు. దీనికి 2 మెట్లు, అక్కడ ఊప్లిస్ కర్రలతో ఒక చైరు కూర్చొని ఫోటోలు దిగడానికి. అయినా ఇవన్నీ మనకెందుకు, మన సింగిల్ కాలం కదా. నేను ఏదేదో పెద్ద పెద్ద ఉంచుకోను ఫోటో ఫ్రేమ్స్ అంటే. అందుకే అన్నారు మా అమ్మ ప్రౌచబోలో ఐఎమ్ సింగిల్, ఛాన్సే దొరికిన అవక మింగిల్, ప్రౌచబి సింగిల్. Guys, please like, share and subscribe to Hype Creators.